जेतु जेतु पृथ्वी भारनाशो मुकुन्दः नमामि नारायण पाद पंकजं करोमि नारायण पूजनं सदा वदामि नारायण नाम निर्मलं स्मरामि नारायण तत्त्वमव्ययम् सभा वेदिक महात्मा स्वरूपानुरूपदासोहार समर्पिंచుకుంటూ ప్రియ భగవద్బంధువులారా గుంటూరు వారి సత్రం పూర్వం విజయవాడ వారి సత్రం ఉండేది ఉంది. ఇప్పుడు గుంటూరు వారి సత్రం ఆరంభం అయింది. అందరం శ్రీలంకలో ఇంత చోటు కావాలి అని కోరుకుంటున్నాం. సంప్రదాయంలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ఆశ, ఇక్కడ ఇంత చోటు ఉంటే పరమపదంలో ఇంత చోటు ఉంటుంది అని మన పూర్వ ఆచార్యుల దగ్గర నుంచి ఆశపడ్డారు. అందుకనే పెరుమాళ్ళకు నమ్పెరుమాళ్ళు, మా పెరుమాళ్ళు మా పెరుమాళ్ళు అని అందరం మా అని ఆదరించేటువంటి గొప్ప క్షేత్రము శ్రీరంగం. ఇక్కడ ఉంటే పరమపదంలో ఉన్నట్టే, దానికి దీనికి పెద్ద తేడా లేదు. అయితే మనం ఎక్కడున్నా ఒకటే అనుకోండి, మనం పరమపదంలో ఉన్నా ఇంట్లో ఉన్న పెద్ద తేడాగా ఉండదు. మనకి పరమపదానికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉన్నట్టే ఉండే ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి పరమపదంలో పులిహోర ఉంటుందా, పరమపదంలో చక్కెర పొంగలి ఉంటుందా, ఇది బాగా అలవాటు అయిపోయింది కదా మనకి. అయితే శ్రీరంగంలో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కదా. పులిహోరకి చక్కెర పొంగలికి దద్దోజనానికి వీటికి ఏంటి ఇబ్బంది లేదు. అయితే దీని అవసరం అక్కడ ఉండదు. ఇవి ఎంత భోగ్యంగా మనం ఇక్కడ స్వీకరిస్తామో అక్కడ కళ్ళు పెద్ద ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటాయి. కళ్ళ కంటే ఎక్కువ చెవులు పెద్ద ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. సరే, మనకున్నటువంటి ప్రతి ఇంద్రియం అక్కడ ఆకర్షణీయమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాయి. దానిని అలవాటు చేసుకోవడానికి ఇక్కడ మనం అలవాటు పడాలి. మన ఇంటి దగ్గర ఉన్నదాన్ని ఇక్కడికి తెచ్చుకొని, అందులో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా మనకి భోజనాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అందులో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా, అందులో వైశ్యాస ఎక్కడ ఉన్నా పుష్కలంగా భోజనాలు ఉంటాయి రకరకాలు. అందుకనే పుట్టే వైశ్యులుగానే పుట్టాలి అన్నారు కదండి. అయితే ఆ దేహానికి తినేటువంటి ఆహారాన్ని రుచులు రుచులుగా మీరు తీసుకోవడమే కాదు, పక్క వాళ్ళకు కూడా పెట్టే గుణం ఉంటుంది మీకు. అది మనకి ఉన్ను సో పరుగుని ఎత్తిల ఎలా కళ్ళ అని ఆళ్వార్లు చెప్పినట్లుగా తినేటువంటి ఆహారం, తాగేటువంటి ద్రవ పదార్థం ఏదైనా, అనుభవించే భోగ్యత ఏదైనా అది శ్రీరంగనాథుడు అని భావించేటువంటి స్వభావం మనలో పెంచుకోవడానికి శ్రీరంగానికి పదే 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 ఎన్నిసార్లైనా శ్రీరంగం అంటే ఉరుకుతాం కదా, ఇష్టపడతాం. మన ఇంటి దగ్గర ఉండడానికి, మన ఊళ్ళో ఉండడానికి అంత ఇష్టపడం, కానీ శ్రీరంగంలో ఉండడానికి బాగా ఇష్టపడతాం. భగవానుడు మనందరినీ తనకు ఇష్టలుగా చేసుకోవడానికి తాను తన స్థానాన్ని వదిలి ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి క్షేత్రము శ్రీరంగం. అలాంటి శ్రీరంగంలో స్థానం కావాలి. ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా మన వాళ్ళం ఏ రకమైన ఇబ్బంది
పడకుండా ప్రత్యేకంగా మనం వసతి ఏర్పాటు చేసుకోవాలి అని శ్రీనివాస్ చాలా కృషి చేసి ఈ భవనాన్ని సాధించడం నిజంగా గుంటూరు వారి విజయమే. గుంటూరు వారి సత్యమే కానీ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, కానీ పేరు ఎలా పెట్టాం. సరే, మన తెనాలి స్వామి వారు కూడా ఉన్నారు. తొందరలో తెనాలి వారి సత్రం వస్తుందో తెలియదు మనకి. మీది శ్రీరంగమే, మీది కనుక మన వాళ్ళు దూరాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మంచి వసతి ఏర్పాటు చేయాలి. ఇది ఆలోచన శ్రీనివాస్కి ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు. సాధారణంగా ఆయన ఆలోచన మాకు తెలుస్తూ ఉంటాయి. ఇంట్లో రంగనాథుడిని నిత్యం ఆరాధన చేసి ఆ రంగనాథుడే సంకల్పాన్ని కలిగించి ఉండవచ్చు. మనం సంకల్పాలు చేస్తావో భగవానుడు సంకల్పిస్తేనే అది సంకల్పం. ఆయన ఈ మంచి ఏర్పాటు చేయడం ఆనందదాయకం. ఇది నిత్య అన్నదాన సత్రంగా విరాజమానంగా సాగాలి అని చేస్తాం. అలానే కేవలం వచ్చిన వాళ్ళకి వసతి చేయడం, భోజనాలు పెట్టి పంపించడం మాత్రం కాకుండా ఇక్కడ ఎంతో మంది పెద్దలు వేయించేసి ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్దలు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన గుణానుభవం చేసుకోవడానికి కూడా ఒక ఏర్పాటు ఉండాలి. బహుశా ఈ ప్రాంగణం దానికోసం కావచ్చు. నిత్య ఆరాధనతోటి చాలా గుణానుభవం కావాలి. హాయిగా వచ్చిన వాళ్ళకి అసలు కూర్చొని ఏదో ఒక గ్రంథాన్ని 4 రోజులు 5 రోజులు ఉండి ఓ గ్రంథ విషయాన్ని గ్రహిస్తే మనం పెరుమాళను సేవించినందుకు, క్షేత్రంలో ఉన్నందుకు మన మనస్సు మారే అవకాశం. కేవలం పెరుమాళను చూసినంత మాత్రాన తృప్తి కలుగుతుంది, కానీ లోపల ఉండేటువంటి దోష గుణాలు పోయే అవకాశం ఉండదు. గుణాన్ని, పెరుమాళ కళ్యాణ గుణాలను వింటే అవి సత్వరంగా దర్శనం చేత కలిగేటువంటి ప్రయోజనం కంటే గుణాన్ని శ్రవణం చేయడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఆ ఏర్పాటు కూడా శ్రీనివాస్ చేస్తే బాగా ఉంటుంది అని చిన్న సూచన చేస్తూ, ప్రవచన మండపం ఉంటే చాలు, ప్రవచనం నిత్యం జరగాలి, నిత్యం పారాయణ జరగాలి. అది చిన్న విషయం కాదు. మనం పిలవకుండానే దర్శనానికి 100 మంది వస్తూ ఉంటారు, కానీ పిలిచిన ప్రవచనానికి ఇప్పుడే వస్తామండి, ఇప్పుడే వస్తాం అని అడ్డీడు పోతూ ఉంటారు. అలా కాకుండా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దర్శనానికి ఎవరు వెళ్ళద్దు, ప్రవచనం సాగాలి, లేదు ఏదో ఒక పారాయణ సాగాలి. ఇందాక స్వామి చెప్పినట్లు ఈ భవనానికి ఏది బలము అంటే పెద్దల మంగళాశాసనమే బలం కదా. పూర్వంలో శ్రీపరాశర భట్టారకు చెప్పారట, ఇంత పెద్ద పెద్ద మాడ వీధులు, పెద్ద పెద్ద గోడలు కడితే అది పెరుమాళకి మంగళాశాసనం కాదు. పెరుమాళకి మంగళాశాసనం అంటే ఆచార్యులు చేసేటువంటి ప్రబంధ సేవనం, వారి మంగళాశాసనం, అది బలం. శ్రీరంగనాథునికి నిత్యం మంగళాశాసనం చేసే స్వభావం కలిగిన వాళ్ళ మనం కావాలి కదా. అలాంటి వాళ్ళకే కదా వైష్ణవులు అని పేరు. శ్రీ వైష్ణవాహ సతతమర్థిత మంగళాస్తే, పెరుమాళ్ళకి మంగళం పాడేవాడే వైష్ణవుడు కదా. ఆ మంగళాశాస్త్రం ఎలా చేయాలి అంటే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చెప్తోంది. భగవంతుని యందు ప్రేమ కలిగి నిరంతరం పెరుమాళికి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయినం అంటూ 100,000 లక్షల కోట్ల సంవత్సరాలు పెరుమాళ్ ఎప్పుడు విరాజమానంగా లక్ష్మీ విశిష్టుడై వేంచేసి ఉండాలి. ఆయనకి మంగళం జరిగితే ఆ మంగళం లోకానికి అందరికీ
మంగళకరంగా శుభావహంగా ఉంటుంది అని మంగళాశాసన బలాన్ని పెద్దలంతా ఆచరించిన అద్భుతమైన క్షేత్రం. అలాంటి మంగళాశాసనాన్ని వారు మనకి ప్రబోధించారు. దాన్ని ఆచరించడానికే మనం పెద్దల్ని ఆశ్రయించి వారి దగ్గర మంత్రోపదేశం పొంది ఆ సంప్రదాయ గ్రంథాలను వింటున్నామంటే మన లోపల ఉప్పొంగినటువంటి ప్రేమ పెరుమాళ్ళ విషయంలో ఉండాలి. నిరంతరంగా అది సాగాలి. అది చేయడానికే మనం ఇక్కడికి వస్తాం. ఇంటి దగ్గర చేయలేం కనుక, అంతలా చేయలేం కనుక ఇక్కడ పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ మోహన రూపాన్ని దర్శించి ఉప్పొంగేటువంటి ఆ ప్రేమతో పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తే క్షేత్రానికి మరింత బలమై కొన్ని కోట్ల సంవత్సరాలు, మరికొన్ని కోట్ల సంవత్సరాలు, మరికొన్ని కోట్ల సంవత్సరాలు ఇలా పెరుమాళ్ ఎప్పుడు అక్కడే వెంచేసి ఉండి ఈ కాల చక్రం ఉన్నంత కాలం ఈ మానవాళి జగత్తుని ప్రాణి సమస్త ప్రాణికోటిని అనుగ్రహించేటువంటి వాడు అవుతాడు స్వామి. దానికోసమే మహానుభావులందరూ కూడా శ్రీరంగం చేరి పెరుమాళకి మంగళం పడాలి అని పూర్వం నుంచి అనుకున్నారు. ఆది శంకరాచార్య స్వామివారు శ్రీరంగ క్షేత్రాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. ఇది శ్రీరంగ క్షేత్రం, ఇది ఇదమి రంగం. ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ యొక్క కాంతి తేజస్సు దశ దిశలా వెడుతూ ఉంటుంది. ఆది శంకరాచార్య స్వామివారు అసేతు హిమాచల పర్యంతము పర్యటన చేశారు. వారితోటి పాటు వారి శిష్యులు కొంతమంది అనుసరిస్తారు కదా, వాళ్ళు అడిగారట, చాలా రోజులు పరిశీలన చేసి స్వామి ఒక దివ్యమైనటువంటి తేజస్సు కనపడుతోంది, ఏ ప్రాంతం వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఓ తేజస్సు కనపడుతోంది, ఏమిటి అని దగ్గరకు వచ్చినప్పుడు అడిగారట వాళ్ళు. అంటే ఇదమి రంగం, ఇది శ్రీరంగమయ, ఈ కాంతి అంతా దశ దిశలా వ్యాపిస్తోంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని మనం దర్శిస్తే సేవిస్తే మనకు మళ్ళీ జన్మ ఉండదు. ఎలాంటి జన్మ ఉండదు? ఇలాంటి పునరావృత్తి రహితమైన జన్మ ఉండదు. శాశ్వతమైనటువంటి నిత్య కైంకర్య ప్రాప్తి కలుగుతుంది. పరమపద ఎందుకు కోరుకుంటాం? అక్కడికి వెళితే ఎప్పుడు ఆనందం. ఎలాంటి ఆనందం? ఎక్కడికి వెళ్ళాలన్నా స్పెషల్ మినీ గరుడా. భగవంతుడే పెద్ద గరుడు మీద వెళ్తూ ఉంటాడు, మనమేమో చిన్న గరుడు మీద మనం వెళ్తాం. పెద్ద ఆదిశేషుడి మీద ఆయన పడుకుంటాడు, మనకి చిన్న ఆదిశేషుడు. అంటే ఆయనతోటి ఒక సామ్యం ఏర్పడుతుంది, ఆయనకి లాగా ఆనందం ఏర్పడుతుంది, ఆయనతో నిత్య కైంకర్యం ఆయనకు చేసిన భాగ్యం కలుగుతుంది. అలాంటి భాగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. సాక్షాత్తుగా పరమపదమే. అలాంటి పరమపదంలో వచ్చిన మనం ప్రాకృతికమైనటువంటి ప్రకృతిలో ఉంది కనుక ఈ పరమపదం వచ్చినా ఇక్కడ మనకు ఆకలి, దప్పిక, కోపము, తాపము ఇవే పోండి. వచ్చాం, శ్రీరంగం వచ్చాం, గొప్పగా ఊహించుకునే వచ్చాం. కానీ మన శరీరంలో ఉన్న ఏ అవలక్షణం పోదు మనకి. పెరుమాళ సేవించేదాకానే పెరుమాళ సేవించాలి. సేవించగానే ఆవిడ ప్రసాదం అక్కడ దొరుకుతుంది. క్షణం కూడా ఆగలే. అప్పటిదాకా తినకుండా సేవించాలని నియమం పెట్టుకున్నా కనుక అప్పటిదాకా జీవుడు ఆగుతాడు. ఎప్పుడైతే దర్శనం అయిపోయిందో ఏమైనా దొరుకుతాయా తాగడానికి, ఏమైనా దొరుకుతాయా తినడానికి, వెంటనే ప్రకృతిలో ఉన్నా కనుక ప్రకృతి స్వభావం ఏర్పడుతుంది. ఈ స్వభావాన్ని మనం నియంత్రణ చేసుకునే శక్తి మనకి లేదు కనుక వేల్టికి అవి అవసరం. కనుక సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి దర్శనం చేసుకోవడానికి ముందుగా కావలసిన వసతి, దర్శనం చేసుకున్న తరువాత కావలసినటువంటి వసతి ఒకటి ఉంటే ఒకటికి 4 నాళ్ళు పెరుమాళ సన్నిధిలో మనం దర్శనం చేసుకోవచ్చు, ఉత్సవాలు సేవించుకోవచ్చు. మన ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అందరి అవసరాలను గుర్తించి శ్రీమాన్ శ్రీనివాస్ గారు పెద్ద ప్రయత్నమే తీశారు.
అయితే ప్రయత్నం పెద్దది, కానీ అతనికి భగవంతుని అనుగ్రహం ఉండడం చేత సులువుగా చేసేసింది, చాలా సులువుగా. నిజంగా ఇందులో ఈ విషయంలో శ్రీనివాసుని మనం అందరం కూడా అభినందించాలి. నిస్వార్థంతో అతను ఏదో కీర్తి కోసం చేసే వ్యక్తి కాదు, పేరు కోసం చేసే వ్యక్తి కాదు, ధనాన్ని అపేక్షించే మనిషి అసలే కాదు. అసలు డబ్బులే ముట్టుకోడు. ఫలానా వాళ్ళతో మాట్లాడండి, ఫలానా వాళ్ళతో చేయండి, ఫలానా చేయండి, ఇలాంటి స్వభావం. అలా ఉంటేనే భగవంతుడు ఒక మంచి అవకాశం ఇస్తాడు. ఒక మంచి అవకాశాన్ని భాగవతోత్తములందరికీ చేయడానికి చక్కటి అవకాశాన్ని పొందాడు. ప్రయత్నం చేయలే, అతను భగవద్ అనుగ్రహంతో పొందాడు. అది నిస్వార్థం ఉన్నది కనుక, ఏది అపేక్షించలేదు కనుక అతనికి అది సిద్ధించింది. చక్కటి వసతిని ఏర్పాటు చేసి పెరుమాళకు ప్రత్యేకమైన సన్నిధి, వచ్చిన వాళ్ళకి వసతి ఉండడానికి ఎన్ని గదులు కట్టారు? 19 గదులు, భోజనం చేయడానికి వసతి, పెరుమాళ ఆరాధన, అంత చక్కటి ఏర్పాటు చేశారు. ఈ శ్రీరంగనాథ శ్రీరంగనాథ రామాయ గోష్ఠి పేరుతోటి ట్రస్ట్ శ్రీరంగధామం అనే పేరుతోటి జరిపారు. ఇది ఎప్పుడు కూడా ఇలాగే భాగవతోత్తములతోటి విరాజమానంగా ఎప్పుడు నిండుగా భాగవతోత్తములు చక్కగా భరద్వాజ విందును ఆరగిస్తూ రంగధామంలో శ్రీరంగనాథునికి మంగళాశాసనం చేసేటువంటి మంగళాశాసన పరులు ఎప్పుడు కూడా వందలాది మంది ఇక్కడ ఉండాలి. ఆ పెరుమాళ్ళ కైంకర్యంలో అందరికీ వసతో ముందుకు సాగాలి ఈ గుంటూరు వారి సత్రము అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీరామ్.